Chakravarti garu. His study is BSc. కానీ చేసేది వెల్త్ అడ్వైజర్, ఆంటర్ప్రీనర్, ఫౌండర్ ఆఫ్ ప్రసిద్ధ ఎంటర్ప్రైజెస్, ఫార్మా డిస్ట్రిబ్యూటర్, 74th బ్యాచ్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్, ఎన్ఎల్పి ప్రాక్టీషనర్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ప్రాక్టీషనర్, ఆది గురూస్ ఈపీఎస్ 1 and 2 బ్యాచెస్ కి మెంటర్ గా ఉన్నారు. TTTWS 95 లో మెంటర్, ఆది గురు ఈపీఎస్ 3, 5 and 6 coordinator and coordinator for TTTWS 114, 125, 136 and 138 batch, 154 and 165 batches ki in charge ka kuda chesaru sir. He is a coordinator with Gampa sir. He is presently the regional president of Region 8. We welcome you on the virtual dais, sir. Chakravarti sir, you can take on the session. Thank you, madam. Thank you very much. Yes, sir. Once again, welcome, sir. Chakravarti sir, one of the best friend, region president. Chala sessions, chala trainings conduct చేశారు. Once again, congratulations, sir, and thank you. Over to you, sir. Visual dais. Thank you, sir. Thank you very much. సో అందరు కెమెరా లాంచ్ చేసినట్లేనా? ఇంకెవరైనా బ్యాలెన్స్ ఉన్నారా? శేఖర్ సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ చెప్పండి సార్, మనం వచ్చిన ఈ ప్లాట్ఫామ్ ఏంటి, ఎందుకోసం వచ్చాం? స్టేజ్ ఫియర్ కంట్రోల్ చేసుకోవడానికి టాపిక్. బట్ మనమంతా ఇక్కడ కలిసామంటే ఓ పర్పస్ ఉంది మనందరికి. ఏంటది? స్టేజ్ మీద ఫ్రీగా మాట్లాడాలి సార్. ఎఫెక్టివ్ గా మాట్లాడడం కోసం మనం అంతా ఇక్కడ ప్రయత్నిస్తున్నాం. అందులో ఫస్ట్ ఈ రోజు ఏంటంటే స్టేజ్ పై భయపడకుండా ఎలా నిల్చోవాలనేది, ఎలా ఉండాలి అన్నది నేర్చుకుంటాం అని అనుకుంటున్నాను. అంతేనా సార్? సార్ లేదు, చంద్రశేఖర్ సార్కి ఇంకేమైనా డౌట్ ఉందా? సార్ చంద్రశేఖర్ సార్, సార్ వినిపిస్తుందా నా వాయిస్? చంద్రశేఖర్ సార్. కే చంద్రశేఖర్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. సో జనరల్గా భయస్తులు ఏంటంటే వడేకర్ సార్ ప్రేమానాలో పగానాలో తెలీదు, ఇంతమందిని చూస్తే భయపడుతూ ఉంటాను, నన్ను తీసుకొచ్చి స్టేజ్ ఫియర్ టాపిక్ చెప్పిస్తున్నాను. సార్ వినిపిస్తుందా సార్? ఎస్ సార్, వినిపిస్తుంది సార్. ఎస్ సార్. ఓకే ఓకే సార్. అది మరి ఓకే, నేర్చుకోవడానికి వచ్చిన సార్. చాలా ఇంట్రెస్ట్ గా నాకు ఉంది. అంటే స్పీకింగ్ స్కిల్ నేర్చుకోవాలని ఎప్పటి నుంచో ఉంది. ఎస్ సార్. ఇప్పుడు కొంచెం అవకాశం వచ్చింది. ఎస్. సో కామన్ గా 10 మందిలో ప్రతి పోయినప్పుడు వ్యక్తికి నేను మాట్లాడాలి, మనం మాట్లాడుతుంటే అవతల వ్యక్తులు వినాలి, మనం అనర్గళంగా మాట్లాడాలని ప్రతి మనిషికి కోరిక ఉంటుంది. కానీ ఎక్కడో కొన్ని లాగేస్తుంటాయి వెనక్కి కదా. ప్రతి ఒక్కరికి నడుస్తుంది, ప్రతి ఒక్కరికి జరిగేదే ఇది. కరెక్టేనా సత్య మేడం? నేను చెప్పింది కరెక్టా కాదా? ఎస్ సార్. ఎస్. వన్ సెకండ్. ఎస్. కొన్ని ఆటోమేటిక్ గా అన్మ్యూట్ అవుతున్నాయి సార్. అన్మ్యూట్ అవుతున్నాయి. ఓకే, పర్లేదు, అయినా పర్లేదు, నేను అన్మ్యూట్ చేస్తుంటాను. ఎస్, నా పీపీటీ కనిపిస్తుందా అండి? ఎస్, సూపర్ సార్. సో ఈరోజు మన టాపిక్ స్టేజ్ ఫ్రైట్ ఆర్ స్టేజ్ ఫియర్. దీన్ని ఎలా తగ్గించుకోవాలి, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది నెక్స్ట్ 30 minutes ఆర్ 20 minutesలో మనం అంతా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ కొన్ని నెంబర్స్ డిస్ప్లే చేస్తున్నాను నేను. ఇందులో ఒక 2 నెంబర్లు మిస్ అయ్యాయి. ఎవరైనా చెప్పగలరా? ఒక 1 minute టైం. 2 నెంబర్స్ మిస్ అయ్యాయి ఈ డిస్ప్లేలో. 2 నెంబర్స్ ఎవరైనా చెప్పగలరా? 9 1. ఎస్, 9 సార్. 4 1 4. ఓకే, 4 నెక్స్ట్ 4. 4. సూపర్ సార్. ఎవరు సార్ చెప్పింది? శివలింగం సార్ మనం చెప్పొద్దు. ఎస్ ఎస్ ఫ్రెండ్స్, సార్ చెప్పింది కరెక్టే. 4 నెంబర్ అండ్ 9 నెంబర్ ఆర్డర్లో లేదు కదా. ఎలా? నేను ఒక ఆర్డర్లో అయితే పెట్టాను. ఏంటి ఆర్డర్? ఎవరైనా చెప్పగలరా?
ఆర్డర్ అంటే కామన్గా 1 2 3 4 5 6 7 8 అలా ఉంటుంది కదా ఆర్డర్ అంటే. బట్ నేను కూడా ఒక ఆర్డర్లో పెట్టాను. ఆ ఆర్డర్ ఏంటి ఎవరైనా ఐడెంటిఫై చేయగలరా? అంటే ఎక్కువ నుంచి తక్కువనా సార్? నాకు తెలీదు. మీరు ఏమైనా ఆర్డర్ను కనిపెట్టారా లేదా? ఓకే, సరి సంఖ్య, సరి సంఖ్య బేస్ సంఖ్యనా సార్? మీరు చెప్పండి సార్. నన్ను డౌట్ అడగదు. ఆన్సర్ మాత్రం సరి చెప్పండి. బేసి, నేను క్వశ్చన్ వేస్తే నాకే క్వశ్చన్ ఇస్తారా? సరి బేస్ అనుకుంటున్నా సార్. సరి బేసి కాదు, ఏమి కాదండి. జస్ట్ నేను ఆల్ఫాబెట్ ప్రకారం వచ్చాను అంతే. ఓకే ఓకే. EFGHIJ అలా ఆర్డర్లో వచ్చాను. మీరు 1 2 3 ఆర్డర్లో మీరు చదువుతున్నారు అంతే. ఏదైనా డిఫరెంట్గా మనం అప్రోచ్ అవుతే, డిఫరెంట్గా ప్రొజెక్ట్ చేయగలిగితే, మనల్ని మనం డిఫరెంట్గా అవతల వ్యక్తులకు ప్రదర్శించుకోగలిగితే స్టేజ్ ఫియర్ అనేది చాలా చాలా చిన్న విషయం. అండ్ ఇక్కడ ఒక మంచి స్టేజ్ కనిపిస్తుంది కదా, దీన్ని చూస్తుంటే సత్య మేడం మీకు ఏమనిపిస్తుంది? ఒక స్టేజ్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఎస్ మేడం. ఏదైనా ఒక మంచి ప్రోగ్రామ్ కి రెడీ చేసినట్టు కనిపిస్తుంది సార్. ఏదో ఒక మంచి ప్రోగ్రామ్కి రెడీ చేసినట్లుగా ఉంది. ఎస్ శ్రీనివాస్ సార్, మీకేమైనా అనిపిస్తుందా? డాన్స్ ప్రోగ్రామ్, సింగింగ్. ఆ స్టేజ్ నా కోసమే అనిపిస్తుంది సార్. సూపర్ సార్. సార్కి ఒక్కసారి క్లాప్ చేయండి. సో మనల్ని మనం ఎలివేట్ చేసుకోవడానికి మనకు ఒక గొప్ప ఆపర్చునిటీ ఇలాగా మనం ఫీల్ అవ్వాలి. ఒక స్టేజ్ వచ్చింది అంటే ఇదే నాకు ఫైనల్ చాయిస్. మాట్లాడడానికైనా, నన్ను నేను నిరూపించుకోవడానికైనా, లేదా నాలో ఉన్న టాలెంట్ను 10 మందికి చెప్పడానికైనా నాకున్న గొప్ప అవకాశం. ప్రతిసారి మనం ఏమనుకుంటామంటే 1కి 10 సార్లు మనకు ఛాయిస్ వస్తుంది అనుకుంటాం. బట్ ఎప్పుడు ఛాయిస్ వచ్చినా ఇదే నా చివరి అవకాశం, ఇంకా ఇంతకు మించి నెక్స్ట్ వస్తుందో రాదో అన్న దానితో మనం వెళ్తే మాత్రం అద్భుతంగా మనల్ని మనం ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలా చేయాలి అంటే ఈ స్టేజ్ను మనం యూటిలైజ్ చేసుకోవడం తెలిసి ఉండాలి. ఒక స్టేజ్ అంటే మంచి ఏమంటారు, మన కోసం రెడీ అయ్యి ఎవరో రెడీ చేసి మనకు అలా చేతుల్లో తీసుకొచ్చి ఇచ్చినట్లుగా ఫీల్ అవ్వాలి. మన కోసమే తయారైనట్లుగా ఫీల్ అవ్వాలి. మనల్ని ఎలివేట్ చేయడం కోసమే ఈ స్టేజ్ ఉంది. మనం హీరోలాగా, హీరోయిన్ లాగా ప్రతి ఒక్కరికి ఐడెంటిఫై అవ్వడానికి వచ్చే గొప్ప అవకాశమే స్టేజ్. మంచి వ్యక్తికి గుర్తింపు ఉంటుందో లేదా కానీ మంచి వక్తకి మాత్రం అద్భుతమైన గుర్తింపు ఉంటుంది. 100 మందిలో ఉండి మనం చప్పట్లు కొట్టే కంటే అటు సైడ్ ఉండి 100 మందికి 2 మాటలు చెప్పినా మనల్ని ఈజీగా గుర్తిస్తారు. శేఖర్ సార్ చాలా బాగా మాట్లాడారండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అని మాట్లాడిన తర్వాత మనకు ఒక చిన్న అప్రిషియేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే చంద్రశేఖర్ సార్ మీ మాటలు మాట్లాడుతుంటే ఆ 2 నిమిషాలు నేను మైమర్చిపోయానండి, మీ మాటలే వింటున్నాను అంటూ మన దగ్గరకు వచ్చి మనల్ని హ్యాపీగా ఒక్కసారి అప్రిషియేట్ చేస్తారు. ఇలా అప్రిషియేట్ చేయించుకోవడానికి, మనలో ఉన్న టాలెంట్ను మనం గుర్తించకపోయినా ఎదుటి వ్యక్తులు గుర్తించడానికి మనకున్న గొప్ప అవకాశమే స్టేజ్. ఈ స్టేజ్ను ఎంత బాగా వాడుకుంటే, మనం సమర్థవంతంగా ఈ స్టేజ్ను వాడుకోగలిగితే ఎదుటి వ్యక్తుల్లో మార్పు తీసుకురావచ్చు, మనల్ని మనం హీరోలా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. అండ్ స్టేజ్ ఫ్రైట్, అసలు స్టేజ్ ఏంటి? మనకు ఉన్న ఫియర్ లేదంటే నర్వస్నెస్ ముందు మనం ప్రజెంటేషన్ చేయడానికి వెళ్ళే కంటే ముందు మనకు ఉండేదే. చాలా వరకు పబ్లిక్ స్పీకింగ్లో కానివ్వండి, యాక్టింగ్లో కానివ్వండి, సింగింగ్లో కానివ్వండి, కంపల్సరీగా బిఫోర్ స్టేజ్ వెళ్ళే ముందు ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి స్టేజ్ ఫియర్ ఉంటుంది. ఇక్కడ 2 అందమైన బొమ్మలు కనిపిస్తున్నాయి. ఇవి చాలా న్యాచురల్గా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయా శేఖర్ సార్? ఎస్ సార్. చాలా బాగున్నాయి కదా. అవును సార్. ఇలా ఇది న్యాచురలా ఆర్టిఫిషియలా? నేచురల్. ఆర్టిఫిషియల్ సార్. ఆర్టిఫిషియల్. సూపర్ గా అసలు క్రికెట్ గ్రౌండ్ లాగా కనిపిస్తుంది, కానీ అది గ్రాస్. హెయిర్ చాలా బాగుంది, బట్ విగ్గు.
ఇలాగే మనం కూడా భయం అనేది కొని తెచ్చి పెట్టుకున్నదే కానీ బై ఇన్బిల్ట్ వచ్చింది మాత్రం కాదు. అండ్ ఫియర్ ఉంది, మనం కొన్ని ప్రాక్టీస్ చేసి న్యాచురల్ ఎమోషన్ ఫియర్ అనేది, ఫియర్ ప్రతి వ్యక్తికి ఉండాలి. డేంజర్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అనవసరమైన ఇబ్బందులు పడకుండా ఉండడానికి ఫియర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ బై ఛాన్స్ మనకు ఫోబియా ఉందనుకోండి, ఇది న్యాచురల్ ఎమోషన్ కాదు, చాలా ఇబ్బందికరంగా, ఇది నువ్వు ఎంత ప్రాక్టీస్ చేసినా మెల్లిమెల్లిగా మనల్ని ఫోబియా నుంచి దూరం చేయలేం. ఇది ఒక్కసారి అందరు కాన్సన్ట్రేషన్గా చూడండి. ఎస్, ఎంతమందికి ఇది రైట్ సైడ్ టర్న్ అవుతున్నట్టుగా అనిపించింది? నాకు అనిపిస్తుంది సార్, టర్న్ అయినట్లుగా, రైట్ సైడ్ అంటే టర్న్ అయినట్టు అనిపించింది కదా సార్? కొద్దిగా తిరుగుతున్నట్టు. కొద్దిగా తిరుగుతున్నట్టు. లెఫ్ట్ సైడ్ ఎంతమందికి టర్న్ అయినట్టు అనిపించింది? ఎవరికి అనిపించలేదా? రైట్ సైడే సార్. రైట్ సైడ్ మాత్రమే టర్న్ అవుతుంది, కానీ స్టేబుల్ ఉన్నట్టు ఎవరికైనా అనిపించిందా? అలాగే ఉంది, ఒక ఇమేజ్ లాగా ఉన్నట్టుగా ఎవరికైనా అనిపించిందా? అనిపించింది సార్. అనిపించిందా? సూపర్ సార్. మీరు మాలక భయస్థులు కాదు, చాలా ధైర్యవంతులు అని అర్థం. కృష్ణ సార్, మేమంతా భయస్థులం. మేము ఏం జరుగుతుందో అనేది కదులకున్నా కానీ కదులుతున్నట్టుగా ఫీల్ అవుతూ వస్తున్నాం. బట్ మీరు మాత్రం స్టేబుల్గా చూసారు. నాకు ఎటువంటి భయం లేదు, నేను చూస్తూ ఉంటాను. అండ్ స్టేజ్ ఫియర్, సో మేజర్గా ఏంటి ఈ స్టేజ్ ఫియర్ అనేది? కామన్ ఫోబియా, పర్ఫార్మింగ్ స్పీకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆడియన్స్. ఆడియన్స్ ముందు మాట్లాడాలంటే మనకు చిన్న ఫోబియా ఉంటుంది. అది మనం ప్రాక్టీస్ చేయకనో, లేదంటే దానిపై గ్రిప్ లేకనో, ఏదో చిన్న ఇబ్బంది వల్ల మాట్లాడలేకపోతాం. మనకు ఆటోమేటిక్గా ఫియర్ వచ్చేస్తే స్వెట్టింగ్ వచ్చేస్తుంది, ఈ చేతులు మొత్తం తడిచిపోతాయి. తెలియకుండానే మన బాడీ అనేది షేక్ అవుతూ ఉంటుంది. మనకి ఎక్కడో చిన్న వామిటింగ్ వచ్చిన సెన్సేషన్ వస్తుంటుంది భయం వల్ల. అండ్ యాంగ్జైటీ అనేది మనకు ఆటోమేటిక్గా ఉంటుంది. ఉన్న 2 పాయింట్లు ఫటాఫట్ చదివేస్తూ ముందుకు వెళ్ళాలని అనిపిస్తారు. అండ్ జీవితానికి ఎల్ఐసి ఎంతమందికి తెలుసు అండి? ఇక్కడ ఎల్ఐసి, నేను ఎల్ఐసి ఏజెంట్ సార్. ఓ సూపర్ సార్. ఇంకా తెలియని వాళ్ళు ఎవరు సార్ ఎల్ఐసి? అసలు ఎల్ఐసి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. ఎస్, హిమ బిందు మేడం, ప్లీజ్ అన్మ్యూట్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. ఎస్ మేడం, చెప్పండి. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, యాక్చువల్గా ఎల్ఐసి అనేది మన జీవితానికి ఒక గొప్ప ధీమా ఇస్తుంది. మన జీవితం నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా నెక్స్ట్ ఏమైనా సపోర్ట్ కావాలి అంటే ఎల్ఐసి ఇస్తుంది. అలాగే మనం స్టేజ్ పైన మాట్లాడలేకపోవడానికి కారణం ఎల్ఐసి లాంటిదే ఎల్ఐఓసి అనే వాళ్ళు ఉంటారు. వీళ్ళ వల్లనే మనం స్టేజ్ పైన మాట్లాడాలి అంటే భయపడుతూ ఉంటాం. ఎల్ఐఓసి అంటే మనల్ని చూస్తూ మనం మాట్లాడే మాటలు మాట్లాడుతుంటే వాళ్ళు ఎక్కడో 100 మందిలో ఉంటూ మాట్లాడిన ప్రతి మాటకు నవ్వేస్తూ ఉంటారు. ఎల్ఐఓసి సార్, ఎల్ఐసి అనేది మనకి ఎంత పాపులరో, ఎల్ఐఓసి అంటే ఇదో చిన్న అక్రోనియం సార్. లాఫర్స్. మనల్ని చూస్తే మనం మాట్లాడే మాటలు మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఏం పని ఉండదు, నవ్వేస్తూ ఉంటారు. మనం మంచి చేసినా నవ్వుతారు, చెడు చేసినా నవ్వుతారు. ఎవరికైనా ఇన్స్పైర్ చేస్తున్నా కానీ వాళ్ళ పని ఒకటే, స్టేజ్ కింద ఉంటూ 100 మందిని వెక్కిరిస్తూ నవ్వడమే. వాళ్ళకు ఎటువంటి ఉపయోగం లేదు. దానివల్ల మనలాంటి వాళ్ళు స్టేజ్ పై వెళ్ళి మాట్లాడాలనుకున్న ప్రతి ఒక్కరూ భయపడుతూ ఉంటారు. అలాగే ఇన్సల్టర్స్, వీళ్ళు మనల్ని ఎక్కడ అవమానపరుస్తారో, మనం మాట్లాడిన ప్రతి దాన్ని తప్పు అంటారో,
లేదంటే నువ్వు మాట్లాడమే రాదని అంటారేమన్న భయంతోన, ఎవరైనా ఇన్సల్ట్ చేస్తారన్న భయంతోన మనం స్టేజ్ పైకి వెళ్ళకపోవడానికి మేజర్ కారణం. అలాగే మనం మాట్లాడిన ప్రతి దాన్ని అసలు మీరు మాట్లాడే కరెక్ట్ కాదండి, మీరు మాట్లాడే విధానమే కరెక్ట్ కాదండి, మీ కంటెంటే కరెక్ట్ కాదండి అని మనల్ని అపోజిట్ చేసే పర్సన్స్ కూడా ఉంటారు. వీటితో పాటు క్రిటిసైజర్స్. సో మనం ఏం చేయలేం. అదేమంటారు, క్రికెట్ ఆడడానికి 11 మంది ఉంటారు, కానీ క్రికెట్ ఎలా ఆడాలో క్రికెట్ తెలియని వ్యక్తులు కొన్ని కోట్ల మంది అడ్వైజ్ చేస్తూ ఉంటారు. ఇలా ఆడింటే చాలా బాగుంటుండే, ఇలా మాట్లాడింటే బాగుంటుండే, నీకు మాట్లాడడం రావట్లేదు, ఇంకొద్దిగా ప్రాక్టీస్ చేయని ఏం తెలియని వ్యక్తులు కూడా చెప్తూ క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. మేజర్గా మనకు ఈ 4 మెంబర్స్ ఎక్కడ పోయినా ఉంటారు. నువ్వు ఏ పని చేసినా, ఏం చేయకపోయినా, ఎటు సైడ్ ఉన్న లాఫర్స్, ఇన్సల్టర్స్, అపోజిటర్స్ అండ్ క్రిటిసైజర్స్ అనేది కామన్గా మన చుట్టుపక్కల ఎక్కడ పోయినా ఉంటారు. వీళ్ళ వల్లనే మనం స్టేజ్ ఎక్కి ఒక 4 మాటలు మాట్లాడలేకపోతున్నాం. వీళ్ళ వల్ల. వీళ్ళని అస్సలు కేర్ చేయొద్దు. అసలు స్టేజ్ ఫ్రైట్ ఎందుకు వస్తుందంటే, మేజర్గా ప్రీవియస్గా మనం ఏదో ఫెయిల్ అయిపోయి ఉంటాం, మాట్లాడేటప్పుడు చిన్న తడబాటు వచ్చేసి ఉంటుంది, లేదంటే అంత మనం అనుకున్న విధంగా అద్భుతంగా ప్రదర్శన చేయలేకుండా ఉంటాం. కాబట్టి మనకు స్టేజ్ ఫ్రైట్ వస్తుంది. లేదా మన సబ్జెక్టుపై మనకు కాన్ఫిడెంట్ లేకపోవడం, నేను ఏదైతే మాట్లాడుతున్నానో దాన్ని అద్భుతంగా అవతల వ్యక్తులకి చేరవేస్తానో లేదా అనే ఒక కాన్ఫిడెంట్ లేకపోవడం ద్వారా స్టేజ్ ఫ్రైట్ వస్తుంది. అందరూ నన్నే చూస్తున్నారు, నేను ఓన్లీ లైమ్ లైట్లో ఉన్నాను, ప్రతి ఒక్కరికి కనిపిస్తున్నాను, నన్ను ఎవరైనా ఏమైనా అంటారేమన్న భయంతోన కూడా మనకు స్టేజ్ పైకి ఎక్కాలంటే ఇబ్బందిగా ఉంటుంది. లేదా ప్రీవియస్గా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది, నేను మాట్లాడదామని వెళ్ళింటాను, అద్భుతంగా స్టార్ట్ చేద్దాం అనుకుంటాను, ఈ LIVOCల వల్ల నేను చెప్పాలనుకున్న ప్రతి విషయం మర్చిపోయి వాళ్ళు ఏదో అరుస్తుంటే ఆ అరుపులో నాకు భయం వేసి చెప్పేది సగం సగంగా చెప్పేసి అలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింటుంది. అలా అయినప్పుడు మాత్రమే నాకు స్టేజ్ అంటే ఫియర్ వచ్చేస్తుంది. అండ్ ప్రతి ఒక్కరిని హ్యాపీ చేయాలనుకోవడం కూడా ఒక పెద్ద మూర్ఖత్వమే. అలా అనుకున్నామంటే ఇక్కడున్న మెంబర్స్ను ప్రతి ఒక్కరిని నేను హ్యాపీగా చేయాలి, ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయాలంటే అయ్యే పని కాదు. ఇందులో కొద్ది మందికైనా నేను చెప్పే సబ్జెక్ట్ అర్థమైతే, నేను చెప్పే సబ్జెక్ట్ వాళ్ళకి పెనెట్రేట్ అయితే చాలు. మనం 100 మంది ఉంటే 100 మందిని సాటిస్ఫై చేయలేం, అది దేవుడి తరం కూడా కాదు. సో ఖచ్చితంగా మనం మాట్లాడుతున్నది మెజారిటీ పీపుల్ కోసము. ఎవరో ఒకరిద్దరు కామన్గా ఏంటంటే మనిషి నైజామే పాజిటివ్ సైడ్ కాదు, నెగిటివ్ సైడ్ ఎక్కువ చూస్తూ ఉంటుంది. మనల్ని ఎవరు విమర్శిస్తారు, ఒక ఇద్దరు ఉంటారు, ఆ ఇద్దరు విమర్శిస్తున్నారని భయపడి 98 మందికి మనం అన్యాయం చేస్తూ ఉంటాం. మనకి మనం 99 మందికి అన్యాయం చేస్తాం. మనల్ని మనం ప్రూవ్ చేసుకోలేము, ఎదుటి వ్యక్తులకు చెప్పాలనుకున్న సబ్జెక్ట్ను చెప్పలేకపోతాం. ఎప్పుడు ఎవరిని హ్యాపీ చేయాలి, 100% హ్యాపీ చేయాలని మాత్రం అనుకోవద్దు. ఉన్నంత వరకు నా దగ్గర ఉన్న సబ్జెక్ట్ 100% నేను మీకు ప్రొజెక్ట్ చేయాలని మాత్రమే అనుకోవాలి. ది బెస్ట్ నా నుంచి ఏమి ఇవ్వగలను అది ఇచ్చేస్తే సరిపోద్ది. అలా ఇవ్వాలనుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ ఎవరైనా జడ్జిమెంట్ చేసి నన్ను ఎక్కడ ఇబ్బంది పెడతారో అని ఆటోమేటిక్గా ఫియర్ అనేది వచ్చేస్తుంది. స్టేజ్ ఫియర్ రావడానికి మేజర్గా ఇవన్నీ అండ్ ప్రిపరేషన్ అండి. మనం అంతా చాలా బాగా అసలు కంటెంట్ రెడీ చేసుకుంటాం, ఎలా చెప్పాలో అయితే అంత బాగుంటుంది, ప్లానింగ్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. బట్ ప్రిపరేషన్ దగ్గర పోతుంది. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది ప్రిపరేషన్లో. సపోజ్ వడేకర్ సార్కి ఒక అరగంట ఇస్తే ఈజీగా ఒక 2 గంటల స్పీచ్ అనర్గళంగా చెప్పగలడు, అనర్గళంగా మాట్లాడగలడు, ట్రైనింగ్ ఇవ్వగలడు. బట్ నా లాంటి వాడికి నేను కనీసం అరగంట కాదు, నాకు ఒక 1.5 అవర్ ఇస్తే 2 గంటలు మాట్లాడగలను. ఆయన కెపాసిటీ అరగంటనే, ఆయన అరగంటలో ప్రిపేర్ అయిపోతే సరిపోద్ది. బట్ వడేకర్ సార్కు ఉన్నదే నాకు రావాలని మాత్రం ఎట్టి పరిస్థితులు అనుకోవద్దు. ఎందుకంటే మనకు బెటర్ అవుట్కమ్ ఎప్పుడు వస్తుంది, 1కి 10 సార్లు ప్రాక్టీస్ చేయాలి, తప్పదు. ఏదైనా సినిమా ఎడిటింగ్లోనే టైం ఎక్కువ తీసుకుంటారు, షూటింగ్లో కాదు, రిలీజ్ అయినాక కాదు. ఎడిటింగ్ నుంచి వన్స్ ఒక్కసారి థియేటర్కి వచ్చింది అంటే మనం ఏం చేయలేం. అలాగే మనం కూడా ఈ ప్రిపరేషన్ టైం అనేది ఈ ఎడిటింగ్లో మాత్రం ఎక్కువ టైం తీసుకొని డిఫరెంట్ యాంగిల్లో మనల్ని మనం
మిర్రర్ ముందు కూర్చొని ప్రాక్టీస్ చేసి ఇలా మాట్లాడేటప్పుడు నా బాడీ లాంగ్వేజ్ కనిపిస్తుందా, నేను ఎంత బాగా చెప్తున్నాను, ఎంత బాగా మాట్లాడగలుగుతున్నాను, ప్రతి యాంగిల్లో చెక్ చేసుకొని మనల్ని మనం ఇంప్రూవైజ్ చేసుకొని ప్రాక్టీస్ అనేది చేస్తేనే ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు బాగా ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే ఎక్కువ ప్రాక్టీస్ చేసినామో మనకు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎవరు మనల్ని ఏం అనలేరనే ఒక నమ్మకం వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మనం అద్భుతంగా మన ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఛాయిస్ ఉంటుంది. సో మీ ప్రజెంటేషన్ బాగుండాలి అంటే ప్రాక్టీస్, ఒకటే మంత్రం ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ చేస్తేనే మన ప్రజెంటేషన్ అనేది బాగుంటుంది. అసలు సిమ్టమ్స్ ఏముంటాయండి? స్టేజ్ ఫ్రైట్ అంటున్నాం కదా, సిమ్టమ్స్ ఏముంటాయి? గొంతు తడారిపోయినట్లు అనిపిస్తుంది మనకి, అండ్ హ్యాండ్స్ ఆటోమేటిక్గా చెమటలు పట్టేస్తాయి. ఇంతమందిని చూసేసరికి వామ్మో అని మన బాడీ తెలియకుండానే షివరింగ్ వచ్చేస్తుంది. అండ్ పల్స్ చాలా గట్టిగా కొట్టేసుకుంటుంది. మన గుండె చప్పుడు మనకే వినిపిస్తుంది ఎప్పుడైతే స్టేజ్ ఫైవర్ ఉంటే. అట్లాగే డ్రై మౌత్, తడారిపోతుంటుంది మన గొంతు అనేది. అండ్ ఎక్కడో తెలియని సిక్నెస్ వచ్చేస్తుంది. నేను ఇంతమంది ముందు మాట్లాడలేనేమో, మనపై మనకు అపనమ్మకం వచ్చేస్తుంది. ఈ స్టేజ్ ఫ్రైట్ నుంచి మనం బయటికి రావాలి అంటే మనం చేయాల్సిందల్లా చిన్నపాటి 2-3 ఎక్సర్సైజెస్. ఒకటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానివ్వండి, లేదా చిన్నపాటి క్వశ్చనింగ్స్ రెడీ చేసుకొని పెట్టుకోవడం, మనల్ని మనం కాన్ఫిడెంట్గా అనుకోవడం. ఎప్పుడైతే మనం కాన్ఫిడెంట్గా ఉంటామో ఎదుటి వ్యక్తులను ఎంత గొప్పదైనా మనం ఛాలెంజ్ చేసుకోగలుగుతాం. అండ్ మనల్ని మనం ఎనర్జైజర్గా వాడుకోవాలి, ఎనర్జెటిక్గా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మన పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. అండ్ స్టేజ్ ఫియర్ నుంచి బయటికి రావాలంటే ఏం లేదు, సింపుల్గా ABCDEలు వస్తే చాలు మనం స్టేజ్ ఫియర్ నుంచి బయటపడవచ్చు. ఎలా? ఎస్, మన అటైర్ అనేది చాలా బాగుండాలి. ఇక్కడ మనం అందరం మోడీ కోట్ వేసుకొని మంచి ఫార్మల్ షర్ట్ వేసుకొని ఫార్మల్ ప్యాంట్ వేసుకొని కూర్చున్నాం కదా. ఒక అటైర్ ఉంటే మనకు తెలియకుండానే ఒక గొప్ప కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ మనం మాట్లాడిన కంటే ముందు మన బాడీ మాట్లాడుతుంది. నేను మీతో నర్వస్గా ఉన్నానా, కాన్ఫిడెంట్గా ఉన్నానా, కన్ఫ్యూజన్లో ఉన్నానా, ఆటోమేటిక్గా పార్టిసిపెంట్స్కి, ఆడియన్స్కి చెప్పేస్తుంది. చక్రి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు, నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు, ఆటోమేటిక్గా నా బాడీ లాంగ్వేజ్ చెప్పేస్తుంది నేను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాను, నేను మాట్లాడే ప్రతి మాట ఎంత క్లారిటీగా ఉంది అనేది బాడీ లాంగ్వేజ్ చెప్పేస్తుంది. అండ్ ఏం మాట్లాడాలి, నేను కంటెంట్ ఏం రాసుకొని దానికి ఒక ఆర్డర్లో డిజైన్ చేసుకొని ఆ కంటెంట్ను రెడీగా ఉంచుకోవాలి. అండ్ కంటెంట్ అనేది డీవియేట్ అవ్వకుండా ఒక డైరెక్షన్లో ఎలా నేను మీకు డెలివరీ చేయాలనేది నేర్చుకోవాలి. ఎనర్జెటిక్గా ఉండాలి. నేను మాట్లాడే నేనే డీలా పడిపోతూ ఇక నా వల్ల అవుతుందో కాదు అనుకుంటూ చెప్పాను అనుకోండి, సగం మంది నిద్రపోయే అవకాశం ఉంటుంది. అదే నేను ఎనర్జెటిక్గా మాట్లాడుతూ మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ మాట్లాడించాను అనుకోండి, కొద్దిమంది అయినా నిద్రపోకుండా నాలాగా ఉండే అవకాశం ఉంటుంది. సో మన అటైర్ చాలా ఇంపార్టెంట్, ఒక ట్రైనర్కి కానీ ఒక స్పీకర్కి కానీ. దాంతోపాటు నాకంటే ఎక్కువ నా బాడీ మాట్లాడుతుంది. 55% కవర్ అవతల వ్యక్తులకు తెలుస్తుంది నేను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాను, ఎంత కన్ఫ్యూజన్గా ఉన్నాను, ఎంత క్లారిటీగా ఉన్నాను అన్నది. బాడీ లాంగ్వేజ్తో పాటు కంటెంట్ రెడీగా ఉంచుకోవాలి, దాన్ని డీవియేట్ అవ్వకుండా మంచి డైరెక్షన్లో పెట్టుకోవాలి, ఎనర్జెటిక్గా కూడా ఉండాలి. అయినా మనకు సరిపోవట్లేదు అంటే చిన్నపాటి క్వశ్చనింగ్ వేయడం నేర్చుకోవాలండి. ఎప్పుడే కానీ బాల్ మన కోట్లో ఉందంటే మనకి ఇబ్బంది, ఏదో మర్చిపోతున్నాం లేదా టెన్షన్ పడుతున్నాం, ఆస్కింగ్ క్వశ్చన్ అనేది నేర్చుకోవాలి. ఒక చిన్న క్వశ్చన్ వేసి అవతల వ్యక్తులను ఇన్వాల్వ్ చేసి మనం మర్చిపోయిన కంటెంట్ను కానీ వాళ్ళు అరుస్తున్న వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవాలి. మనల్ని మనం బూస్టప్ చేసుకుంటూ ఎదుటి వ్యక్తులను కూడా ఎనర్జైజ్ చేస్తూ రాగలగాలి. ఎప్పుడు మన కన్ఫ్యూజన్ అవతల వ్యక్తులకు కనిపించకుండా కాన్ఫిడెంట్గా కనిపించాలి, కాన్ఫిడెంట్గా డెలివరీ ఇవ్వాలి. అండ్ మనకున్న టెన్షన్లో అటు ఇటు డీవియేట్ అయిపోతూ ఉంటాం. ఆ డీవియేట్ నుంచి వీలైనంత మనం అనుకున్న లైన్లోకి ఎక్కువగా రావాలి.
అండ్ డీవియేషన్ లేకుండా మనల్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఎగ్జిక్యూట్ చేసుకోవడం ద్వారానే మన ప్రజెంటేషన్ అవతల వ్యక్తులకు చేరుతుంది. ఈ ఏబిసిడీలు వస్తే ఆటోమేటిక్గా స్టేజ్ ఫియర్ నుంచి మేజర్గా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ ఇంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు కానీ నేను ఎల్కేజీ స్టూడెంట్ లాగా ట్రీట్ చేస్తున్నాను, మీకేం తెలీదు నాకు మాత్రమే అంత తెలుసు అని అనుకుంటేనే నేను కాన్ఫిడెంట్గా మాట్లాడగలను. అయ్యో మీకు ఇంత సబ్జెక్ట్ తెలుసు, మీ అందరి ముందు నేనేం మాట్లాడగలను అని అనుకుంటే స్టేజ్ ఎక్కే లోపే సగం డీలా పడిపోతాం. సో అవతల వ్యక్తులు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా కానివ్వండి, చిన్నపిల్లల్లాగా ట్రీట్ చేయడం నేర్చుకోండి. మీరు మాట్లాడుతుంటే ప్రతిదానికి తలొప్పుతున్నారు అన్నట్టుగా ఫీల్ అవ్వండి. ఆటోమేటిక్గా మనము గొప్ప కాన్ఫిడెంట్తో వాళ్ళ ముందుకు వెళ్ళిపోతాం. స్టేజ్ ఫ్రైట్ను ఎలా ఓవర్కమ్ చేస్తాం? అందరికీ ఉండేదే. మనకు అన్నింటికి పరిష్కారం చిరునవ్వు. 100 సమస్యలున్నా 100 సమస్యలు ఎదుటి ఉన్న శత్రువులున్నా ఓ చిన్నపాటి నవ్వు నవ్వితే అందరూ మన దారిలోకి వచ్చేస్తారు. అండ్ చిన్న చిన్న యాక్టివిటీస్ ప్లాన్ చేసుకోవాలి. జోక్స్ అనేవి, హ్యూమరస్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నేసి చూడు నన్నేసి చూడు అని మన సత్య మేడం ఎలా అంటారో వంట చేసేటప్పుడు, సాల్ట్ వేయకుంటే ఏంటి, మీరు ఎంత మంచి వేసినా టేస్ట్ అనిపించదు. బట్ మీ సెషన్లో మీరు మాట్లాడే దాంట్లో చిన్నపాటి హ్యూమరస్ అనేది మాత్రం ఉండాలి. ఇది ఉంటే 10x స్పీడ్లో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది మీ సెషన్. కానీ దీన్ని మోతాదుకు మించి, డోస్కు మించి ఎక్కువ వాడితే మనం నవ్వుల పాలవుతాము. 1-2 జోక్స్ ఓకే సూపర్. అండ్ మనల్ని మనం పాజిటివ్ టాక్ చేసుకోవాలి. చక్రి యూ కెన్ డూ, స్టేజ్ ఫ్రైట్ అనే సెషన్ నువ్వు అద్భుతంగా చెప్పగలవు అని మనల్ని మనం అనుకోకపోతే ఎదుటి వ్యక్తి ఎవరైతే వచ్చి అన్నారు కదా, మనల్ని మనమే బిలీవ్ చేసుకోవాలి. మనతో మనం మంచి పాజిటివ్ టాక్ మాట్లాడుకోవాలి బిఫోర్ సెషన్. మీరు మాట్లాడకంటే ముందు మీతో మీరు మాట్లాడుకోండి. నువ్వు చేయగలవు, నువ్వు మాత్రమే చేయగలవు అనుకొని వెళ్ళాలి. అలాగే నేను మంచి సెషన్ ఇచ్చాను, వడేకర్ సార్ నాకు ఛాయిస్ ఇచ్చాడు, మంచి సెషన్ ఇచ్చాను, అందరూ చప్పట్లు కొట్టారు అని మంచి విజువలైజేషన్ చేసుకోగలగాలి. నేను అద్భుతంగా మాట్లాడాను, వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యాను, ఫైనల్గా ప్రతి ఒక్కరూ నా సెషన్ వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని మనం విజువలైజేషన్ చేసుకోకపోతే ఎగ్జిక్యూషన్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క పార్టిసిపెంట్ను వీలైనంత వరకు ఎంగేజ్ చేయడం నేర్చుకోగలగాలి. ఒకవేళ నాకు బాగా టెన్షన్ వచ్చింది మీ అందరిని చూసేసరికి, ఒక చిన్న బ్రీత్ అమ్మయ్య అంటూ అన్న బ్రీతింగ్ తీసుకొని వదిలేస్తే ఇంకొద్దిగా కాన్ఫిడెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. లేదు స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత మనల్ని మనం చూసుకోవాలంటేనే భయం వేస్తుంది, కాళ్ళు షివర్ అయిపోతున్నాయి. చేయాల్సిన పని ఒక్కటే, మనం మాట్లాడే కంటే ముందు, అందరికంటే ముందు వెళ్ళి స్టేజ్ పై కొద్దిసేపు టైం స్పెండ్ చేయడమే. స్టేజ్ పై ఒకే దగ్గర నిలబడి మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా టెన్షన్ వచ్చేస్తుంటే 1-2 అడుగులు అటు ఇటు, అటు సైడు ఇటు సైడు, ఫ్రంట్ టు బ్యాక్ కొద్దిగా మాత్రమే వేయగలిగితే స్టేజ్ ఫ్రైట్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అన్నింటికంటే మెయిన్ విషయం, మీ కాన్ఫిడెంట్ రావాలి అంటే కంటెంట్ మీరు ఎంత బాగా రెడీ చేసుకుంటే మిమ్మల్ని మీరు అంత బాగా ప్రొజెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కంటెంట్ లేకుండా నేను వెళ్ళి మాట్లాడతాను అనుకుంటే అడ్డదిడ్డంగా మాట్లాడుస్తాం. మనం మాట్లాడే ప్రతి మాట వింటారేమో కానీ ఎవరు చెవిన పెట్టుకోరు. అద్భుతమైన కంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా ప్రజెంటేషన్ అనేది ఉంటుంది. ఏ సబ్జెక్ట్ అయితే తెలుసో దాన్ని బలంగా నమ్మాలి. అండ్ ఇందాకే చెప్పాను, బాడీ లాంగ్వేజ్ అనేది 55% కన్వే అవుతుంది అవతల ఉన్న పార్టిసిపెంట్స్కి. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా అనేది దాని ద్వారా వస్తుంది. అండ్ స్టేజ్ పైకి ఎక్కి చేతులు ఇలా లాక్ చేసుకోవడం చాలా మనం చెప్పక అవతల వ్యక్తులకు చెప్తున్నాం. అండ్ ఫైనల్గా మనం ఏదైతే ప్రజెంటేషన్ ఇచ్చామో ఆ ప్రజెంటేషన్ ఎంత బాగా ఇచ్చామో, నేను మన ప్రజెంట్ ఎదుటి వ్యక్తి పోయినా నేను ఈ టైంలో బాగా హై రేంజ్లో మాట్లాడాను, ఒక స్టేజ్ వచ్చి ఎందుకో డౌన్ అయిపోయానని మనకే తెలుస్తుంది. లేదా ఆ డిస్కనెక్ట్ అయ్యేట్టుగా అనిపిస్తుంది. ఆ టైంలో
పాటించుకోవాలి. డల్ ఈ ప్లేస్లో నేను సరిగ్గా మాట్లాడలేకపోయాను, అందుకోసమే ఆడియన్స్ డిస్కనెక్ట్ అయ్యారు అనేది మనల్ని మనం అనలైజ్ చేసుకోవాలి. ఫ్యాక్టర్ను దాన్ని ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ పర్ఫార్మెన్స్లో మనం అద్భుతంగా చెప్పగలగాలి. నువ్వు టోటల్ ప్రజెంటేషన్ ఇదే అని అంటే ఎవల్యూషన్ అనేది మాత్రం మనకున్న గొప్ప ఆయుధం. మనల్ని మనం మోడల్ చేసుకోవడానికి ఉపయోగపడే ఆయుధమే ఎవల్యూషన్. అండ్ అయినా కానీ మనకి ఎక్కడో యాంగ్జైటీ ఉంటుంది. ఈ యాంగ్జైటీని ఎలా రెడ్యూస్ చేసుకోవాలి? మనతో మనం మాట్లాడుకోవాలి. మిర్రర్లో కానివ్వండి, లేదా పర్సనల్ మనతో మనం కానీ మాట్లాడుకోవడం రావాలి. విజువలైజేషన్ ఆల్రెడీ మనం చెప్పాము. విజువలైజేషన్ కంపల్సరీగా చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు ఆ కాన్ఫిడెంటే వేరు. అండ్ ఎప్పుడైతే స్మైల్ ఉంటుందో మీ మైలేజ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. స్మైల్ తెలీదు. మహాత్మా గాంధీ మనకు పరిచయం అక్కర్లేదు, ప్రతి ఒక్కరి జేబులో ఉంటారు. వారెన్ బఫెట్, రిచెస్ట్ పర్సన్. వీళ్ళు ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు తడబాటు ఉండింటదా లేదా? శ్రీనివాస్ సార్ ఉండింటదా? 100% ఉంటుంది సార్. ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్. ఎంత గొప్ప స్పీకర్ అయినా స్టార్టింగ్ డే 1 మాట్లాడేటప్పుడు తెలియని తడబాటు వచ్చేసి ఇలా ఏదో చేతులు నలిపేసేయడమో లేదంటే తడబాటుగా మాట్లాడమో చేస్తారు. తర్వాత ప్రాక్టీస్ 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 చేసి మన ముందుకు అద్భుతంగా తీసుకొచ్చి పెడతారు. చిన్న ఎంటర్టైన్మెంట్దే సినిమా ఒక్క షాట్ తీయాలంటే 5-6 టేకులు తీసుకుంటారండి పర్ఫెక్షన్ రావడం కోసం. మనం ఎంటర్టైన్మెంట్ కాదు, నాలెడ్జ్ ఇచ్చే పర్సన్స్గా మనం ఎన్నిసార్లు టేక్ చేసుకోవాలి, ఎన్నిసార్లు మనం ప్రిపేర్ అవ్వాలి, ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాలి. అలా అయినప్పుడు మాత్రమే మన ప్రజెంటేషన్ అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరికి ఉండే గొప్ప మంత్రమే సో వాట్. నేను తప్పుగా మాట్లాడాను, సో వాట్, నెక్స్ట్ టైం ఇంకా ఇంప్రూవ్ చేసుకొని మాట్లాడతాను. ప్రతిదీ నేను మాట్లాడే ప్రతిసారి భయపడుతూ మాట్లాడుతున్నాను. మీరందరూ నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఆటోమేటిక్గా నేను ఈసారి భయం కనీసం ఒక 70% భయపడ్డాను కదా, నెక్స్ట్ టైం 50% భయపడతాను. 20% నేను ప్రాక్టీస్ చేశానని తీసేసుకుంటాను. అసలు మాట్లాడడమే రాలేదు, పర్లేదు, ఇంతమంది వెయిట్ చేస్తుంటే నేను ఏదో ఒకటైతే వచ్చి మాట్లాడాను, నా పర్ఫార్మెన్స్ ఇచ్చాను. ఈ మంత్రం ప్రతి ఒక్కరూ పెట్టుకుంటే ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ మనం దీని నుంచి ఇంకాస్త బయటపడాలంటే మనం మాట్లాడే కంటెంట్, మన మెటీరియల్ ఏదైతే ఉందో అది లైన్ బై లైన్, వర్డ్ బై వర్డ్ మనకు తెలిసి ఉండాలి. అలా తెలిసినప్పుడు మాత్రమే మనం కాన్ఫిడెంట్గా మాట్లాడతాం. అండ్ ఈ టోటల్ ప్రోగ్రామ్, ఈ సెషన్ మొత్తం సక్సెస్ అయిపోయింది. సూపర్గా చప్పట్లు వచ్చాయి, సూపర్గా నీకు ప్రతి ఒక్కరు నీతో ఆటోగ్రాఫ్ తీసుకుంటున్నారు, ఫోటోగ్రాఫ్ తీసుకుంటున్నారు అని విజువలైజేషన్ చేసుకోవడం నేర్చుకోవాలి. అండ్ మనల్ని మనం డిఫరెంట్ యాంగిల్లో ప్రాక్టీస్ చేయడం రావాలి. అలా వచ్చినప్పుడు మాత్రమే ఉంటుంది. అండ్ స్టేజ్ ఫ్రైట్ నుంచి బయటపడాలి అంటే మనకున్న గొప్ప ఆయుధాలు ప్రతి నిమిషం స్మైల్తో ఉండాలి. అండ్ కొన్ని తెలుగు కొటేషన్లు, తెలుగు సూక్తులు, తెలుగు మంచి మాటలు, కొన్ని 100 జోక్స్లైనా మన దగ్గర ఉండాలి. అలా ఉన్నప్పుడు బై ఛాన్స్ నేను ఇంత మాట్లాడుతూ చాలా భయం వేసింది. ఏం చేయాలి? ఓ చిన్న స్టోరీ చెప్పాలి మీకు. చెప్పేసి స్టోరీలో మీరు ఇన్వాల్వ్ అయిపోతున్నారు అని అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా నా కంటెంట్లోకి లాక్కోవాలి. నేను టోటల్ స్టార్ట్ చేస్తున్నాను, ఓ మంచి కొటేషన్తో స్టార్ట్ చేస్తే మీరందరూ నా వైపు వినే అవకాశం ఉంటుంది. ఇవి కంపల్సరిగా మనకు ఉండాల్సినవి. అండ్ ప్రాక్టీస్. అందరి దగ్గర మంచి కంటెంట్ ఉంటుంది కానీ యాక్ట్ చేయడంలో 1000 ఆలోచనలు ఉన్న ఒక్కటే, ఒక్క యాక్షన్ పాయింట్ ఉన్న ఒక్కటే.
నీ దగ్గర 1000 ఆలోచనలు ఉండి ఎందుకు పనికిరానివిగా ఉన్నా వేస్టే. యాక్షన్ పాయింట్ ఒక్కటి ఉంటే చాలు, మీరు అనేది ఆటోమేటిక్గా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రతి వ్యక్తికి ప్రాక్టీస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీకు సపోజ్ 10 స్టెప్స్ ఉన్నాయి మీరు ముందుకు వెళ్ళడానికంటే 8 to 9 స్టెప్స్ ప్రాక్టీసే. 1, 2 అనేది మాత్రం ఓన్లీ మీ దగ్గర ఉన్న కంటెంట్ను రెడీ చేసుకోవడమే. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ సో ఇక్కడ ఉన్న కొన్ని ఇమేజెస్ చూడండి. మిలిటరీలో పెరేడ్ చేస్తారు, వాళ్ళ కాళ్ళ మధ్యలోంచి బుల్లెట్స్ అనేవి ట్రిగ్గర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇంచ్ బై ఇంచ్ ఒక లైన్ చేంజ్ అయినా లెగ్స్కి బుల్లెట్ తగిలే అవకాశం ఉంటుంది. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ సూపర్ అసలు, అయినా కానీ ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఎందుకంటే ఇంకా పర్ఫెక్షన్ రావాలి, ఇంకా పర్ఫెక్షన్ రావాలి, ఇంకా పర్ఫెక్షన్ రావాలి. రజనీకాంత్ సిగరెట్ ఇలా స్టైల్గా వేసుకుంటాడు, సూపర్ స్టార్ అసలు. ఆయన నిల్చుంటేనే డబ్బులు వచ్చేస్తాయి, అయినా కానీ ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు, ఇంకొద్దిగా బెటర్గా పర్ఫామ్ చేద్దామని. అంత గొప్ప వాళ్ళే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ పర్ఫెక్షన్ తీసుకొస్తుంటే మనం ఎక్కడ ఉన్నాం? మనం ఎందుకు ప్రాక్టీస్ చేయలేకపోతున్నాం? ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ స్టేజ్ పైన వెళ్ళినప్పుడు మనం ఒక హీరో లాగా ఫీల్ అయిపోవాలి అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత మనల్ని మనం కంపల్సరిగా ప్రొజెక్ట్ చేసుకోవాలి. బై ఛాన్స్ మనం ఏమన్నా మిస్టేక్స్ ఉంటే యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. ఫోకస్గా మనల్ని మనం ప్రజెంట్ చేయడం నేర్చుకోగలగాలి. అండ్ రికవరింగ్ ఉండాలి. అండ్ ఐ కాంటాక్ట్ అనేది కంపల్సరిగా మెయింటైన్ చేయాలండి. మనం మాట్లాడుతున్నప్పుడు ఇటు సైడ్ తిరిగి మాట్లాడాను అనుకోండి, సగం మంది డిస్కనెక్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. మనల్ని అవతల వ్యక్తిని కట్టిపడేసే గొప్ప ఆయుధం ఐ కాంటాక్ట్. నేను చూస్తూ మాట్లాడుతున్నాను అనుకోండి, ఓహో నన్నే చూస్తున్నారు, కొద్దిగా మనం కూడా చూద్దామని అనిపిస్తుంది. నేను ఇటు సైడ్కి తిరిగి మాట్లాడితే డిస్కనెక్ట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. అండ్ ప్రతిదీ 55% అనేది కన్వే అవుతుంది మన బాడీ లాంగ్వేజ్ ద్వారా. నేను 2 చేతులు ఇలా కట్టేసుకొని మాట్లాడాను అనుకోండి, సగం మంది డిస్కనెక్ట్ అయిపోతారు. నేను మాట్లాడే మాటకి నా కదలికలకు సింక్రనైజ్ అయి ఉండాలి. ఇది కరెక్ట్గా లేదు అంటే మనం ఎర్రగడ్డ బ్యాచ్ అని అర్థం. మనం మాట్లాడే మాటకి మనం కదిలించే కదలికలకు సింక్ అవ్వట్లేదు, మ్యాచ్ అవుతలేదు అంటే మేబీ ఎర్రగడ్డ బ్యాచ్ అని అర్థం. అండ్ మనం కూడా ఇలా లాకింగ్లో ఉన్నామనుకోండి, మనం చెప్పాలనుకున్న 10 పాయింట్స్లో ఆటోమేటిక్గా ఒక 3-4 పాయింట్స్ అనేవి మర్చిపోయే అవకాశం ఉంటుంది. మనల్ని మనం లో కాన్ఫిడెన్స్లోకి తీసుకెళ్తుంది ఈ లాకింగ్ మెథడ్ అనేది. ఎప్పుడు ఓపెన్గా ఉండాలి, ఓపెన్ మైండ్తోనే ఉండాలి. అలా ఉన్నప్పుడే మన ఎగ్జిక్యూషన్ అనేది బాగుంటుంది. అండ్ ఏం మాట్లాడినా అథెంటిక్గా మాట్లాడడం నేర్చుకోవాలి. అండ్ ఆడియన్స్ని ఎంగేజ్ చేయకుంటే, మనం మాట్లాడేదే ఆడియన్స్ కోసం అండి. అక్కడ ఉన్న 100 మంది ఉంటే 100 మంది, 1000 మంది ఉంటే 1000 మంది, వాళ్ళ కోసం మాట్లాడుతున్నాం. మాట్లాడేది చక్రి నువ్వు మాట్లాడుతున్నా నీకోసం రా అని ఎవరు అనుకోరు కదా. ఇక్కడ ఉన్న 10 మందికు, లేదంటే మనం స్టేజ్ పైన ఉన్నప్పుడు 100 మంది ఉంటే ఆ 100 మంది కోసమే మాట్లాడతాం. వాళ్ళని ఎంగేజ్ చేయకుండా మనం ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నామంటే ఎక్కడో మిస్టేక్ ఉందని అర్థం. సో ఆడియన్స్ని ఎంగేజ్ చేయడం మాత్రం కంపల్సరీగా నేర్చుకోవాలి. అండ్ మనం మాట్లాడే ప్రతి మాట బుల్లెట్ లాగా బయటికి రావాలి. బుల్లెట్ ఎక్కడైనా కన్ఫ్యూజన్గా వస్తుందా? గన్ నుంచి రివీల్ చేసినాక వెళ్ళాలనుకున్న టార్గెట్ ఏదైతే ఉందో, ఎవరినైతే మనం హిట్ చేయాలనుకుంటున్నామో 0.1% కూడా మిస్ అవ్వకుండా హిట్ చేస్తుంది. అలాగే మనం మాట్లాడే మాట ఎదుటి వ్యక్తికి క్రిస్టల్ క్లియర్గా బుల్లెట్ లాగా దూసుకుపోవాలి. అలా పోయినప్పుడు మాకు మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి వడేకర్ సార్కి, రవికుమార్ సార్కి అండ్ శ్యామ్ రాథోర్ సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఓకే. Wow, what a wonderful session, sir. ఇవాళ స్టేజ్ ఫ్రైట్ సెషన్
చక్రవర్తి సార్ చాలా అద్భుతంగా చెప్పారు, చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది సార్. సార్ చెప్పినట్టు స్టేజ్ ఇస్ నాట్ టు స్కేర్ అస్, మనం భయపెట్టేది కాదు, మనల్ని మనం ఎలివేట్ చేసుకోవాలి అని చెప్పారు సార్. సో స్టేజ్ మీద ఉండి ఒక 2 సెంటెన్సెస్ చెప్పినా మనము ఆ ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్ వేరేలాగా ఉంటుంది. బికాస్ పీపుల్, ఆడియన్స్ అనేది మనం చూడడానికి వస్తున్నారు, దే ఆర్ నాట్ ఫర్ జడ్జింగ్ అస్, రైట్? సో అక్కడ స్టేజ్ మీద వెళ్ళి 2 సెంటెన్సెస్ చెప్పినా మనకు అప్రిసియేషన్ వస్తుంది చూడండి, అది చాలా చాలా బాగుంటుంది ఆ ఫీల్ అనేది. సో దట్ బిల్స్ ఆర్ కాన్ఫిడెన్స్ అని చెప్పారు సార్. సార్ ఒక మ్యాటర్ బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, దట్ ఫియర్ ఇన్బిల్ట్ కాదు, అది ఒక న్యాచురల్ ఎమోషన్ అని చెప్పేసి. కానీ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, సార్ అంత స్ట్రెస్ చేశారు ప్రాక్టీస్ గురించి అంటే ఎవ్రీ వన్ వెంట్ త్రూ ఆల్ దిస్. మహాత్మా గాంధీ కానివ్వండి, వారెన్ బఫెట్, అందరూ ప్రాక్టీస్ చేసే స్పీకర్స్ అయ్యారు. అండ్ సార్ ఒక కాన్సెప్ట్ బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, LIOC అని, లాఫర్స్, ఇన్సల్టర్స్, అపోజర్స్, క్రిటిసైజర్స్. వాళ్ళందరినీ పట్టించుకోకుండా మనం ముందుకెళ్తేనే జీవితంలో సక్సెస్ అవుతాము అని సార్ చెప్పారు. అండ్ ABCD మెథడ్ ఫాలో అవ్వమని కూడా సార్ మనకు స్ట్రెస్ చేసి చెప్పారు. అండ్ ట్రీటింగ్ ద ఆడియన్స్ లైక్ LKG స్టూడెంట్స్, ఇది చాలా ప్రాక్టికల్ టిప్ టు ఓవర్కమ్ ద స్టేజ్ ఫ్రైట్. సార్ ఇంకా టెక్నిక్స్ చెప్పారు, ప్రాక్టికల్ టెక్నిక్స్. ఎప్పుడూ ఒక స్మైల్ తో ఉండాలి, పాజిటివ్, మనది మన గురించి పాజిటివ్ గా మాట్లాడుతూ ఉండాలి, స్టేజ్ మీద డీప్ బ్రీతింగ్ చేసుకోవాలి, స్టేజ్ అంతా మూవ్ అవుతూ ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. అండ్ లాస్ట్ లో సార్ మనం మాట్లాడే ప్రతి మాట బుల్లెట్ లాగా వెళ్ళాలి అని చెప్పారు కదా, అది మాత్రం మైండ్ లో పెట్టుకొని మీ కంటెంట్ ప్రిపేర్ చేసుకొని. ఓవరాల్ ఇట్ వాస్ ఎ బ్యూటిఫుల్ PPT సార్, చాలా ఎనర్జెటిక్ ఉండింది అండ్ మోటివేటింగ్ కూడా ఉండింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బూస్టింగ్ అవర్ కాన్ఫిడెన్స్ అండ్ షోయింగ్ us how to turn our fear into power. Thank you so much sir. థ్యాంక్ యూ. యా సార్, థ్యాంక్ యూ సార్. ప్రతిదీ కూడా చాలా వివరంగా చెప్పారు. ప్రతి ఒక్క వర్డ్, ప్రతి ఒక్క PPT ఎక్సలెంట్ గా ఉంది సార్. ఈ సెషన్ విన్న వాళ్ళకి ఖచ్చితంగా స్టేజ్ ఫియర్ అయితే ఉండదు. రేపటి నుంచి వాళ్ళు వితౌట్ స్టేజ్ ఫియర్ గా డైరెక్ట్ గా వెళ్ళి చెప్పడానికి రెడీగా ఉంటారు సార్. మీకు టైం ఉంటే ఒక 5 minutes ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకేమైనా డౌట్స్ ఉంటే తీసుకుందాం సార్ పార్టిసిపెంట్స్ కి. ఎస్ సార్, ఎస్ సార్. పార్టిసిపెంట్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసి డౌట్స్ అడగండి ప్లీజ్. మీకున్నటువంటి డౌట్స్ ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి. ఇక్కడ రియాక్షన్ బటన్ లో రైట్ హ్యాండ్ అనే ఆప్షన్ ఉంటుంది, జస్ట్ హ్యాండ్ రైజ్ చేసి అడగండి. యా, వేముల కృష్ణ గారు ఉందా సార్, డౌట్ ఉందా? డౌట్ ఏం లేదు సార్, చాలా బాగా చెప్పాడు సార్. మా హృదయాలకు తాకింది సార్ ఆ మాటలు. మేము నేర్చుకుంటామని కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా మాట్లాడి వీడియో పెడతాను సార్, ఫీడ్బ్యాక్ పెడతాను మీకు. ఎస్ సార్. ఓకే సూపర్ సార్, థ్యాంక్ యూ. శ్రీనివాస్ సార్, శ్రీనివాస్ హేరోల్లా. సార్ ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. ఎందుకంటే ఫస్ట్ మనకి ఏమైతే మాట్లాడుతున్నామో సబ్జెక్ట్ అనేది ఫస్ట్ ఉండాలి సార్, అది చాలా బాగా చెప్పింది. ఆ సబ్జెక్ట్ ఉండడంతో పాటు ప్రాక్టీస్ అనేది కూడా పర్ఫెక్ట్. ఎప్పుడైతే మనం చేస్తామో కంటెంట్ తెలిసి ప్రాక్టీస్ చేసినప్పుడు తిరుగులేదనేది మాత్రం చెప్పిండు సార్. ఎక్సలెంట్ సార్, ఎందుకంటే కంటెంట్ ఉంటుంది, మనం ప్రాక్టీస్ చేయం, దానివల్లనే ఫెయిల్ అవుతున్నాం అనేది ఒక విషయం తెలిసింది సార్ నాకు. ఎక్సలెంట్ సార్, రైట్ సార్. సో అంటే మీరు చెప్పింది ఏంటంటే సార్, మా అందరికీ స్టేజ్ ఫియర్ ఉంది 30%, మీరు చెప్పినాక 70% అయింది అని అంటుందా? లేదు అట్లా అట్లా సార్. చక్రవర్తి సార్, ఒకటి ప్రాబ్లం ఏంటంటే ఎస్ సార్. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మనము టీచింగ్ ఫీల్డ్ లో కానీ ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఆ కంటెంట్ అనేది తెలిసినప్పుడు, కంటెంట్ తెలిసిన తర్వాత ప్రాక్టీస్ అనేది తప్పని సార్. ఎస్ సార్. చాలా మందికి కంటెంట్ తెలుస్తుంది, బట్ ఏంటంటే వాళ్ళకు ఏంటంటే ఓవర్ లుక్ తో ఏం చేస్తుంటే ప్రాక్టీస్ చేయకుండా పోవడం వల్ల అవన్నీ ఒక స్టేజ్ లో 1 by 1 అనేది ఫ్లో రాదు కదా సార్. దానివల్ల అందుకే సార్ నాకు ఈ స్లైడ్ బాగా నచ్చుతుంది సార్. ఈ స్లైడ్ బాగా నచ్చుతుంది నాకు. ప్రాక్టీస్ సో అందరి దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది, ప్రాక్టీస్ కానీ యాక్షన్ పాయింట్ అనేది ఉండదు. అది ఇక్కడ స్టేజ్ పైన మాట్లాడినా ఇంకెక్కడ లైఫ్లో అయినా కానీ అందరి దగ్గర ఆలోచనలు ఉంటాయి. ఆలోచన లేని వ్యక్తే లేరు, కానీ యాక్షన్ పార్ట్ లేని మనుషులు చాలామంది ఉంటారు. ఏం చేయలేదు. ఎస్ సార్. వెంకటరమణం.
సరే హ్యాపీ ఈవినింగ్ సార్. నమస్తే సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. చాలా చక్కగా చెప్పారు సార్. నాకు చిన్న డౌట్ అర్థం కాలేదు. చెప్పండి మేడం మీ డౌట్. ఎర్రగడ్డ బ్యాచ్ అంటే అర్థం కాలేదు సార్. మీరు ఎక్కడ మేడం ఉండేది? తిరుపతి సార్, తిరుపతి. అందుకే మీకు తెలియదు మేడం. హైదరాబాద్ లో ఎర్రగడ్డ ఉంది. హైదరాబాద్ లో ఉంటే తెలుస్తుంది మేడం. మనం మాట్లాడే మాటకి మన బాడీ కదలికలకు సింక్ అయితలేదంటే మనం మెంటల్ బ్యాచ్ అని అర్థం మేడం. మెంటల్ బ్యాచ్. ఓకే ఓకే సార్. మేము ఉన్నాం సార్, మలక్పేటలో ఉన్నాం సార్. మ్యారేజ్ అయిన కొత్తలో 4 years ఉన్నాం. సో పిచ్చోళ్ళే చేస్తారు ఏంటంటే ఒక మాట మాట్లాడుతుంటారు, వాళ్ళు ఏదేదో చేస్తూ ఉంటారు. అవునవును. సో మనం టెన్షన్లో కూడా ఏదేదో చేసినాం అనుకో మనం పిచ్చోళ్ళం అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మాట్లాడే మాటకి మన బాడీ లాంగ్వేజ్కి ఎప్పుడు సింక్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. లేదంటే ఎదుటి వ్యక్తులు ఆటోమేటిక్గా మనకు ఎంబ్లం వేస్తారు, వీడు పిచ్చోడు, ఆటోమేటిక్గా వీడు మాట్లాడేటప్పుడు ఇంకో రకంగా చేస్తాడని అనుకుంటారు. అలా ఎప్పుడు అనుకోవద్దంటే మనం చేయాల్సిన పని ఏంటి, మన మాటకి మన బాడీ లాంగ్వేజ్కి డిఫరెంట్ సింక్రనైజ్ అవుతూ ఉండాలి. 2 ఎట్ ఏ టైం వెళ్తూ ఉండాలి. ఇలా మాట్లాడినా మనం మాట్లాడేది సగం కంటెంట్ కోల్పోయే అవకాశం ఉంటుంది, కాన్ఫిడెంట్ లో అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. కరుణాకర్ సార్. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా చాలా బుల్లెట్ పాయింట్స్ చెప్పారు సార్. LIOC అనేది కామన్ గా